బ్యాక్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కానీ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా క్లాత్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకి డాట్స్ ఉన్నాయి కండి ఇక్కడ ఒక అవును డాట్, మేడం. ఇక్కడ ఒక డాట్స్ ఉన్నాయి కదా, వైట్ డాట్స్ ఇలా తీసుకోండి. ఇలా డాట్స్ ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేయండి. ఈ డాట్ ఉంది కదా, మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, అవును మేడం. మార్క్ కూడా వేసుకున్నాం కదా, సేమ్ మనం గీసుకున్న మార్క్ వరకు ఇక్కడ నుండి మీరు ఇంతే పట్టుకోండి. మీరైతే ఎంత గీసుకున్నారో పావించు ఉంది కదండి ఇక్కడికి, ఈ ఓకే పావించు మేడం. నుండి ఈ చివరి వరకు ఇక్కడ ఎక్కువ పట్టుకొని దీంట్లోకి కలిపేసుకోవాలి. ఈ చివరి వరకు కలిపేసుకోవాలి క్రాస్ గా. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ పావించి మనం ఎంతైతే గీసుకున్నామో అంతవరకు గీసుకొని ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో కలిసిపోవాలి. ఓకే మేడం. అర్థమైందండి? ఓకే. ఫస్ట్ ఇక్కడ రబ్ చేసుకోండి. చిన్న కుట్టు పెట్టుకోండి, రబ్ చేసుకోండి. ఇక్కడ రబ్ చేసుకున్న తర్వాత ఈ చివరి వరకు మీరు కుట్టు వేసుకోండి. ఓకే మేడం. ఇక్కడ రబ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి దారం అనేది ఎక్స్ట్రాగా ఉంచుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంచుకోవాలి దారం ఇక్కడ, ఎందుకంటే డాట్స్ ఊడిపోకుండా మన దారం అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఈ చివరన మనకి నీట్ గా దారం కట్ చేసుకోండి. సేమ్ ఇలానే ఈ చివరన కూడా డాట్ వేసుకోండి. ఓకే మేడం. మీరు ఏ క్లాత్ తీసుకున్నారో అదే కలర్ దారం ఉండాలండి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఎట్లా డాట్స్ వేసానో ఈ రెండు వైపులా ఇలా డాట్స్. అర్థమైందండి? ఓపెన్ చేయగానే ఇలా ఉంటది. ఓకే మేడం. నేను వేసింది ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి ఈ చివరి నుండి ఈ చివరి వరకు మనం బెల్ట్, చేతి పని కోసం మనం బెల్ట్ వేసుకోవాలి ఇక్కడ. అది ఓకే ఎలా మేడం. తీసుకోవాలో చూపిస్తా. మీ దగ్గర ఎక్స్ట్రా క్లాత్లు ఉంటాయి కానీ దాంట్లోనే ఎక్స్ట్రా క్లాత్లు చూసుకొని తీసుకోండి. మీకు మనం నెక్ దగ్గర తీసుకున్నాం కండి. మనం ఎక్స్ట్రా ఇట్లా దీనికి ఎక్స్ట్రా క్లాత్ వేసుకోవాలా మేడం బ్యాక్ పార్ట్ కూడా? నేను చూపిస్తాను. బ్యాక్ పార్ట్ మనం ఇది నెక్ది క్లాత్ ఉంది కదండి, నెక్ది అవును మేడం. ఆ పార్ట్ తీసుకోండి. మీకు బ్యాక్ లూజ్ ఎంత ఉందో మీరు కొలుచుకోండి. ఇప్పుడు దీనికి ఎంత అవసరం అయింది మేడం? చెప్తాను. ఇది బ్యాక్ లెంత్ లూజ్ ఉంది కండి, బ్యాక్ లూజ్, ఈ బ్యాక్ లూజ్ ఉంది కండి, ఎంత ఉందో కొలుచుకోండి ఒకసారి మొత్తం టోటల్ గా. లేదా మనం ఫోల్డింగ్ చేసుకొని కొలుచుకోండి. ఇలా ఇక్కడ నుండి 10 ఇంచులు ఉందండి, దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. సేమ్ ఇదే లెంత్ ఇక్కడ కూడా మీరు నడుం పార్ట్, మీరు ఏది నెక్ పార్ట్ మిగిలి ఉంటది కదా, అక్కడ మీరు తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచెస్, 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైట్ గా కట్ చేసుకోండి. దీని మధ్యలో ఫోల్డింగ్ ఉంటది కదా, ఇక్కడ మధ్యలో ఈ ఫోల్డింగ్ కట్ చేసుకోండి.
మీకు క్లాత్ ఉంటే పొడుగుతోనే మీకు ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోండి, మీకు క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటే. ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని జాయింట్ చేసుకోండి. మేడం ఎడల్పు ఎంత ఉండాలి మేడం? వెడల్పు అనే ఇంచున్నర పెట్టేసుకోండి. ఈ జాయింట్ ని ఇలా చేసుకోండి. ఒక వైపున మీరు ఇలా మడుచుకోండి, ఒక వైపున ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకోండి. పొడుగు మొత్తాన్ని ఇలా ఫోల్డ్ ఒక వైపున ఫోల్డ్ చేసుకోండి. ఎందుకు మేడం అలా ఫోల్డ్? మనం చేతి పని పెట్టుకుంటాం కదా, ఒక వైపున మనకు ఫోల్డింగ్ ఉండాలన్నమాట. ఈ బ్యాక్ సైడ్ కి చేతి పని చేసుకుంటాం కదండి, వెనక బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా, దీనికోసం. ఇప్పుడు 1.5 ఇంచ్ తీసిన దాన్ని 2 ఫోల్డ్స్ వేసారా మేడం? 1.5 అవునండి. నేను ఫోల్డింగ్ మనం నెక్ వైపున ఫోల్డింగ్ ఉంటది కదా, మన నెక్ వైపున తీసుకున్నాం కదా, నెక్ వైపున క్లాత్ తీసుకున్నాం కదా, అవును మధ్యలో మేడం. ఫోల్డింగ్ ఉంటది కాబట్టి అది ఆ ఫోల్డింగ్ కట్ చేసుకొని 2 పీసెస్ వస్తాయి. దీన్ని క్లాత్ అనేది కుట్టేసుకున్నాను, ఆ రెండు జాయింట్ చేశాను. మీకు అట్లా ఓకే. కాకుండా మీకు పొడుగుతున్నా మీకు ఏమైనా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మీరు జాయింట్ లేకుండా ఒక 10 మీ నడుము సైజ్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మీరు తీసుకోండి. ఓకే మేడం. ఇప్పుడు దాన్ని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ వేసారా మేడం? హాఫ్ ఇంచ్ అంతా, పావు ఇంచ్ అంతా మీరు ఫోల్డ్ చేసుకున్నాయి కొంచెం ఎక్స్ట్రాగా. దీనికి ఎంత అంటే ఏం లేదు, మన ఇష్టం అది. మీరు ఒక పావు ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకోండి, ఇలా చేసుకొని ఇలా మలుచుకొని కుట్టండి. తర్వాత ఈ పీస్ అనేది మనకి ఆ సీదా అంటే రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ తీసుకోండి, రైట్ సైడ్ వేసుకోండి. ఇప్పుడు మనం ఈ డాట్స్ ఇట్లా మలిచాం కదా, ఇట్ సైడ్ కాకుండా మనకి రైట్ సైడ్ అంటే మనకు కావాల్సిన సైడ్ ఇట్లా రైట్ సైడ్ వేసుకోండి, తిప్పేసుకోండి. ఈ పీస్ ని మాత్రం రాంగ్ సైడ్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పీసు ఇదే మనకు కనిపించేటట్టు రాంగ్ సైడ్ ఉండాలి. ఈ పీస్ ఏమో ఈ క్లాత్ ఏమో మనకి రైట్ సైడ్ ఉండాలి. అంటే మనం వేసుకునేది తిరగల మరగల అంటారు కదా, పట్టి లోపలికి వెళ్ళాలా మేడం? ఇది మనకి మంచి మనకి కనిపించే ఇప్పుడు అంటారు మేడం. అదే మంచి మల్ల ఇదేమో తిరగల అనేది మనకి ఇటు లోపలికి ఉండాలి. పై వైపు మన వైపుకి మంచి మల్ల పెట్టుకోవాలి. ఈ పీస్ అనేది మనకి ఇది మంచి మల్ల ఉంది కదా, దీనికి పైనంగా మంచి మల్ల ఉండాలి. అంటే మనకి మన వైపుకి వచ్చేసరికి ఇది తిరగల ఉంటది. మనం మనం ఈ క్లాత్ ఇట్లా మలుచుకొని ఇలా వేసుకున్నాం అనుకో, ఇది లోపలికి పోవాలి ఇలా. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఇదేమో మంచి మళ్ళీ ఉండాలి, దీని పైన ఏమో మంచి మళ్ళీ ఉండాలి, మన వైపుకి అయితే తిరగలు ఉండాలి. ఇప్పుడు తిరగలేసి మళ్ళీ తర్వాత లోపలికి ఫోల్డ్ వేయచ్చుగా మేడం? ఫోల్డ్ వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఈ చివరి వరకు మీరు ఇలాగా ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. ఎంత మీరు పాదం మందమే పట్టుకోండి, ఖర్చు అంటే పాదం మందమే ఉండాలి, ఎక్కువగా పట్టుకోవద్దు. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్ గా కుట్టిన తర్వాత మనకి డాట్స్ ఉన్నాయి కదా, ఏవైతే డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ డాట్స్ దగ్గరికి ఈ డాట్ ఉంది కండి, ఈ డాట్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఒక ఫోల్డ్ చేసుకోండి ఇలాగా. ఇలా ఇక్కడికి వచ్చేసరికి పైన క్లాత్ ఉంది, ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోండి, కొంచెం ఇలాగా పెట్టుకోండి. ఓకే మేడం. ఇక్కడ డాట్ అయితే కనిపిస్తుంది కండి మీకు, ఈ డాట్ దగ్గరికి మీరు పైన ఎక్స్ట్రా మనం క్లాత్ వేసుకుంటున్నాం కదా, ఈ క్లాత్ ని ఒక కుర్చీ లాగా పెట్టండి. ఇక్కడ ఒక కుర్చీ, ఓన్లీ కుర్చీ. ఇక్కడ నుండి సేమ్ అట్లానే మళ్ళీ స్ట్రేట్ చేయండి. సేమ్ కుట్టు మనం ఎక్కడైతే ఎంత తీసుకున్నామో చివరి వరకు అంతే ఉండాలి, ఈ చివరి వరకు కూడా అంతే ఉండాలి.
ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అట్లా తీసుకోవద్దు, పాదం మందమే తీసుకోవాలి. మళ్ళీ ఈ చివరి ఈ డాట్ కి మళ్ళీ ఒక కుచ్చి ఇలా మడచండి, కుచ్చి ఒక ఫోల్డింగ్ ఇలా మడచండి. డాట్ దగ్గర ఇక్కడ ఒక ఫోల్డ్ వేయాలి, ఇక్కడ ఒక ఫోల్డ్ వేయాలి. ఓన్లీ పైన మనం వేసే క్లాత్ కి మాత్రమే. దీన్ని కట్ చేసుకోండి. తర్వాతకి మనకి దీని మీద ఇట్లా మన నెత్తి మీద అంటారు కదా కుట్టు, ఇక్కడ ఈ క్లాత్ కి కుట్టు వేయండి, ఇక్కడ ఈ చివరన, ఇటు అంటే చివరనే. రెండు కలిసిన చోట మేడం? ఇట్లా ఇప్పుడు మనకి ఇలా ఇలా వచ్చింది కండి, అవును మన మేడం. క్లాత్ ఇలా ఇలా వేసుకున్నాం కదా క్లాత్. ఇప్పుడు ఈ క్లాత్ ఇలా క్లాత్ వేయమంటారు. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత ఇతల సైడ్ ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకున్నామో దీని మీద పైన కుట్టేసుకోండి. తర్వాత మనం ఓకే మేడం. చేతి పని చేసేటప్పుడు ఇలాగ మడిచి చేసుకుంటాం. ఓకే మేడం. నెత్తి మీద వేసుకోండి నేను చూపించినట్టే. ఇక్కడ ఇక్కడ మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసుకున్నామో ఇది కూడా సేమ్ మనం ఇలా నీట్ గా అనుకోండి. ఫోల్డింగ్ నుంచి కుట్టు రానివ్వాలి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. మనకి ఎక్స్ట్రా ఇప్పుడు క్లాత్ ఏమైనా మిగిలితే, ఇలా క్లాత్ ఏమైనా మిగిలితే మీరు ఎక్స్ట్రా దీనికి సమానంగా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ మిగిలితే ఇక్కడ మనం వేసుకున్న పట్టికి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ డాట్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఈ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఈ పట్టి అనేది మనకి కట్ చేసుకొని మన నడుం సైజ్ కి ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని బెల్ట్ అనేది యాడ్ చేసుకొని మీరు ఒక వైపున మడుచుకొని ఒక వైపున ఫోల్డ్ చేసుకొని మీరు వేసుకోండి. దీనికి జాయిన్ చేయండి. అర్థమైందండి? అర్థమైంది మేడం. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకోండి. మీకు నాకు హ్యాండ్స్ కి అతుకులు పడతాయి అని చెప్పేసి అన్నాను కదా. మీకు ఎవరికైనా అతుకులు పడితే మీరు వేసుకోండి. అతుకులు ఎలా కూడా చూపిస్తాను. ఇలా రెండింటిని మీరు ఫోల్డింగ్ ఉంటది కండి, ఒకవైపున ఫోల్డింగ్ వస్తుంది, ఆ ఫోల్డింగ్ అనేది కట్ చేసుకోండి. తీసేసుకున్నాం కదా, ఈ చివరికి ఆ చివరికి మీరు మీరు ఎప్పుడైనా అండి హ్యాండ్స్ కి వచ్చేసరికి పైన క్లాత్ ఎలా వేసుకున్నామో కింది క్లాత్ కూడా అలానే వేసుకోవాలి. ఇటు చివరి కూడా ఈ రెండు ఎలా వేసుకున్నామో ఇది కూడా సేమ్ ఉండాలి, అన్ని సేమ్ ఉండాలి. ఎక్కడను ఒకటి ఉల్టా ఒకటి సీదాగా రావద్దు. మీరు క్లాత్ ఎలా వేసుకున్నారో అలానే రావాలి. ఫస్ట్ ఇలా ఒక క్లాత్ ని యాడ్ చేసుకున్నాక మీరు ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేయాలండి. అంటే క్లాత్ పై మళ్ళీ ఇలా తీసుకొని మళ్ళీ ఒక క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ క్లాత్ మీద వేసాను ఇలాగా. ఇప్పుడు ఒక హ్యాండ్ కి చివరికి ఇలా వేసాను, ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే అలానే వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ సీదా వచ్చింది, ఇక్కడ కూడా సీదా వచ్చేలానే వేసుకోవాలి. అంటే మంచి మల్లెలో వేసుకోవాలి. చూడండి, నాకు ఇవి రెండును
సేమ్ ఉన్నాయి. ఇటు 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 ఎట్లా వేసాను ఇప్పుడు నేను ఈ క్లాత్ ఇలా వేసుకున్నాను కదండి. ఇది సేమే ఉంది, ఇది సేమే ఉంది. రెండు ఆపోజిట్ ఇవి చూసారు కదా, రెండు ఆపోజిట్ సేమే ఉన్నాయి ఇవి. ఇటు సేమే ఉంది, ఇటు సేమే ఉంది. ఇటు ఇటు తిరగల మనం కుట్టు కనిపిస్తుంది, ఇటు తిరగల కుట్టు కనిపిస్తుంది. అట్లా ఉండాలి. ఇటు చివరి కూడా ఇప్పుడు ఇటు తిరగల ఉంది కదా, ఇటు కూడా తిరగల వచ్చేలాగా మనం యాడ్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఈ ఓకే లోపల మేడం. లోపల కరెక్ట్ గా మనకి కరెక్ట్ సైడ్ అన్నమాట ఇది. నేను ఒక వైపు వేసుకున్నాను, ఇంకో వైపు వేసుకోలేదు క్లాత్. క్లాత్ ని యాడ్ చేసుకున్నప్పుడు మనకి డబల్ కుట్టు రావాలి. అంటే దీనిపైన కూడా కుట్టు అనేది రావాలి. జాయిన్ చేసుకున్నాక తిప్పేసుకొని ఒక కుట్టు రావాలి దాని నుంచి. మీరు మొత్తం హ్యాండ్స్ చేసుకోకండి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది హ్యాండ్స్ ఒకటి లెఫ్ట్ ను రైట్ ను మనకి తెలియదు, అర్థం కాదు. ఎప్పుడైనా కానీ రెండు హ్యాండ్స్ పట్టుకొని మీరు జాయిన్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం అయినా రెండు క్లాత్ రెండు హ్యాండ్స్ పట్టుకొని చేసుకోవాలి ఏదైనా. ఓకే ఇప్పుడు నాకు మేడం. ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఒక వైపున తీసుకోండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసేది ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నానంటే హ్యాండ్ కింద పార్ట్ కదా మేడం? హ్యాండ్ కింది పార్ట్ తీసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర నుండి మనం చేతి పని కోసం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నాకు ఇది వచ్చేసరికి ఇది తిరగల ఉంది, ఇది మంచి మల్ల నాకు. ఇప్పుడు మీరు ఓకే తిరగల వైపున మీరు ఫోల్డ్ చేసుకోవాలి నేను చెప్పినట్టు. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇదేమో లోచంక తీయలేదు, ఇటువైపు ఇటు లోచంక ఉంది. ఇప్పుడు అవును క్లాత్ ని మేడం. ఇదే విధంగా ఇప్పుడు ఫస్ట్ ఈ క్లాత్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటా కదా ఫోల్డ్ చేసుకోవడం. అవును మీరు ఇంకో మేడం. క్లాత్ ని కూడా సేమ్ ఈ లోచంకకి ఇంకో హ్యాండ్ లోచంకకి సేమ్ ఉండాలి. ఇప్పుడు ఓకే మేడం. ఇది లోచంక ఉంది కదా ఇటువైపు కూడా లోచంకనే ఉండాలి. ఓకే మేడం. కరెక్ట్ చూసుకోండి, సీదా మనకి రాంగ్ సైడ్ వేస్తున్నామా రైట్ సైడ్ వేస్తున్నామా చూసుకోండి క్లాత్. ఇప్పుడు నేను ఇటు లోచంక ఉంది, అటు పై వైపున మనం లోచంక తీసుకోలేదు, ఇటు పై వైపున చంక తీసుకోలేదు. అలా రెండు సేమ్ ఉంచుకునేలా చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డ్ ఒక ఒక పావించంతా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలాగా. మీరు కూడా పావించంతా ఫోల్డ్ చేసుకోండి. ఓకే మేడం. మీరు టక్స్ పెట్టుకున్నారు కదా, అవును మేడం. అదే అక్కడ నుండి నేను చెప్పేది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. హ్యాండ్ కింది వైపున టక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. కానీ టక్స్ దగ్గర నుండి కాదు,
ఈ మనం కొంచెం కింది వైపున 1 ఇంచ్ తీసుకున్నాం కదా, పావించ్ అంతా మనం ఫోల్డ్ చేసుకోవాలి. మీరు కుట్టు ఎంత పెట్టుకుంటున్నారంటే ఆ పాదకం 3 పాయింట్ పెట్టుకోండి. అంటే 2 పాయింట్ ఉంటాయి కదండి. కుట్టు మూడు పెట్టుకున్నా పర్లేదు, లేదా కొంచెం తక్కువ, ఒక పాయింట్ తక్కువ పెట్టుకున్నా పర్లేదండి. చూసి ఏంటది పెట్టుకోండి. మేడం? మేడం మేడం కుట్టు ఒకసారి చెప్పరా? కుట్టు 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 ఏది మిషన్ కుట్టు ఉంటది కదా, ఎక్కడ మేడం మిషన్ మిషన్ కుట్టు? ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది అండి. కుట్టు ఇక్కడ ఉంది కదా, మనకి అవును ఇక్కడ మేడం. పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా. నేను పెట్టుకుంది ఇప్పుడు 2 పాయింట్ ఇక్కడ ఇది ఇక్కడ నుండి ఇక్కడికి కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. 2 పాయింట్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. 2 పాయింట్ కి 1 పాయింట్ ఎక్కువకి పెట్టుకున్నాను. మేడం ఒక చిన్న డౌట్ మేడం. ఇప్పుడు ఇదేమో ఇలా మేడం, ఒకసారి చూడండి. ఇలా ఉంటుంది. దీనికి ఎలా మేడం? ఇక్కడ మీరు ఉన్నది కదా, అక్కడ కనిపిస్తుంది కదా, పైకి కింది అనడం ఇది. ఆ, నాది ఇప్పుడు అయితే 15 12 దగ్గర ఉంది మేడం. 15 12 దగ్గరే ఉంది. నేను ఇదే వాడతాను. అది కింద ఇంకా వేరే ఏం లేదు, అదే కదండి మీది. ఉంది మేడం, ఉంది మేడం. ఇవన్నీ బ్యాక్ సైడ్ కుట్టుకి, ఇదేమో ఓకే. ఫ్రంట్ కుట్టుకి. ఎక్కువైతే నేను 15 ఉంచుతాను. ఇది కరెక్ట్ కుట్టు పడుతుంది. మిగతా ఒకవేళ మీరు పెద్ద కుట్టు పెట్టుకోవాలంటే ఎక్కడ మీరు సెట్ చేసుకోవాలి? 30 మేడం. ఓకే, అంతే. మీరు అంతే ఇక మరి ఆ 2 ఒకటే కదా మనం వాడేది, ఎక్కువ ఏం వాడం కదా. అవును మేడం. ఇదేంటంటే పైకి వచ్చే కొద్దీ ఇంకా కుట్టు దగ్గరకు వచ్చేసి, ఇది బాగా అదే అదే దగ్గరకు వస్తుంది. ఇది ఆ, కొంచెం అలా. అదే అంతే అంతే. మీరు మిగతా డాట్స్ వేసుకునేటప్పుడు డాట్స్ వేసుకుంటారు కదా, అప్పుడు మీరు చిన్న కుట్టు పెట్టుకోవాలి. మరి చిన్న కుట్టు కాదు, కొంచెం 10 చిన్న కుట్టు. పెట్టుకోమంటారా మేడం? 10 పెట్టుకోండి. ఇంకా ఓకే మిగతా మేడం. టైంలో మీరు మామూలుగా రెగ్యులర్ గా పెట్టుకున్నట్టే పెట్టుకోండి. ఓకే మేడం. నాకు అవి తెలీదు, ఎందుకంటే నాకు నా మిషన్ కి ఇట్లా ఈ పాయింటే ఉన్నాయి, నాకు ఇవే తెలుసు అనమాట. అట్లా అది ఓకే. చిన్న మిషన్ ఉంటది కదా, అది నాకు ఓకే. తెలియదు. ఓకే. చెప్పాను కదా, మీరు నార్మల్ గా కుట్టు పెట్టుకున్నట్టే పెట్టుకోండి. అంటే మేడం ఇప్పుడు ఈ కుట్టు కుట్టారు చూడండి మీరు, అంటే ఇప్పుకోవటానికి వీలుగా ఉండే విధంగా తక్కువ వేసుకోమంటారా మేడం? అవును. మీరు విప్పుకోవడానికి వీలు ఉండడానికి నేను లూజ్ ఎంత కుట్టు ఆ, వేసేయమంటారా అయితే? ఏంటండి? లూజ్ కుట్టు వేయమంటారా మేడం? అంటే చేతి ఇప్పుడు ఏమొద్దు లూజ్ కుట్టు, నేను చెప్తాను ఎప్పుడు పెట్టాలి. ఇప్పుడు నార్మల్ గానే మీరు కుట్టేసుకోండి, నార్మల్ గా పెట్టుకున్నట్టే పెట్టుకోండి. ఓకే మేడం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ మనకి ఇక్కడ లోచంక ఉంది కదా, ఇటువైపున కూడా లోచంక ఉండేలా తీసుకోవాలి ఇంకో పీస్. ఓకే మేడం. అర్థమైందా అండి? అర్థమైంది. హ్యాండ్ మనం ఫస్ట్ తీసుకున్న 2 హ్యాండ్లు ఒకేసారి జాయిన్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ హ్యాండ్ కట్ చేసుకోవద్దు. ఈ హ్యాండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇక్కడ వరకు స్టాప్ చేసాం కదా, ఇప్పుడు అట్లా అని కట్ చేసుకోవద్దు. దీన్ని ఇలానే ఉంచండి. ఉంచిన తర్వాత మళ్ళీ ఇంకో హ్యాండ్ తీసుకోండి. ఇప్పుడు ఇటువైపున లోచంక ఉంది, ఇటువైపున కూడా లోచంక ఉండేలాగా మీరు ఈ హ్యాండ్ కట్ చేయకుండా మీరు ఇలానే మళ్ళీ ఇదైతే ఎట్లా ఫోల్డ్ చేసుకున్నారో ఇది కూడా అట్లానే ఫోల్డ్ చేసుకోండి. ఓకే మేడం. హ్యాండ్ మాత్రం కట్ చేయొద్దు. ఈ హ్యాండ్ ఎట్లా ఉంటే ఈ హ్యాండ్ కూడా అట్లానే ఉండాలి. మిస్ చేయకండి, ఉల్టా వస్తుంది లేకపోతే. ఓకే. ఇప్పుడు కట్ చేసుకోండి. ఓకే. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మీరు ఎలా పెట్టారో ఇప్పుడు పెద్ద కుట్టు, లూజ్ కుట్టు పెట్టండి. పెద్ద కుట్టు పెట్టండి ఇప్పుడు. ఓకే. ఇది చేతి పని, మనం చేతి పని చేసుకున్న తర్వాత ఇప్పుకోవడానికి అన్నమాట. పెద్ద కుట్టు చేతి పని చేసుకుంటాం కదా, ఇప్పుకోవడానికి. ఇప్పుడు మనం టక్స్ పెట్టుకున్నాం చూసారా అండి, ఓకే మేడం. ఆ టక్స్ దగ్గర నుండి ఈ చివర టక్స్ వరకు ఫోల్డ్ చేసుకోండి. ఓకే మేడం. స్ట్రేట్ గా ఉండాలి ఫోల్డింగ్, ఎక్కడాను క్రాస్ గా రావద్దు. ఓకే. సేమ్ అదే మేడం విధంగా
కుట్టేదంతా నార్మల్ బ్లౌజే కదా మేడం? ఇప్పుడు నేను తీసుకుంది నార్మల్ బ్లౌజ్. ఒకవేళ మీరు శారీలో ఉంటాయి కదా ఆ బ్లౌజ్ అయితే మీరు క్లాత్ మొత్తం ఇదంతా క్లాత్ మొత్తం దానికి యాడ్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్. ఓన్లీ క్లాత్ ఒక్కటి పెద్ద కుట్టేసుకొని యాడ్ చేసుకొని చివరికి మనకి క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంటది కదా ఏదైతే దాని సమానంగా కట్ చేసుకొని మేడం ఇది యాడ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కొంచెం ఉంచుకోవాలి ఆ క్లాత్ కి. ఎక్స్ట్రా కట్ చేసుకునేటప్పుడు మనకి లైనింగ్ క్లాత్ కంటే హాఫ్ ఇంచ్ కట్ చేసుకోండి, ఎక్కువ కట్ చేసుకోండి. ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు లైనింగ్ కట్ చేసి దాని మీద పెట్టేసి కట్ చేయటమే కదా మేడం? అంతే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు సేమ్ పెద్ద కుట్టు కూడా మీరు ఆ, ఇలానే ఇప్పుడు పెద్ద కుట్టు ఎలా వేసుకున్నారో మళ్ళీ క్లాత్ అలానే పెట్టుకొని సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి టక్స్ దగ్గర నుండి. ఇప్పుడు ఈ జాయింట్ అనేది ఇక్కడ కట్ చేసుకోండి, మీరు ఇందాకనే కట్ చేసుకోండి మళ్ళీ కట్ చేసుకోండి. ఇప్పుడు చూసారుగా రెండు సేమ్ ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇటువైపు ఇది నాకు ఇప్పుడు ఇది తిరగాలన్నమాట, ఇది మలుచుకున్న వైపు మనం తిరగాలన్నమాట. ఇప్పుడు నాకు ఇక్కడ టక్స్ ఈ రెండు టక్స్లు ఉన్నాయి కదా ఇక్కడ సేమ్ ఇటువైపున కూడా మనకి రెండు టక్స్లు ఉండాలి ఇలాగ అన్నమాట. ఎప్పుడైనా మనం క్లాత్ హ్యాండ్స్ మనం జాయింట్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి. మనం ఒకటి మళ్ళీ ఒకటి చేసిన తర్వాత ఇంకా పక్క పెట్టేసి మళ్ళీ ఇంకోటి అట్లా స్టార్ట్ చేయదు. ఒకటి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసామో ఇంకోటి కూడా అలానే స్టార్ట్ చేయాలి. ఇవి హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందు పార్ట్ ముందు సేపులు ఉన్నాయి కదండి, సేపులు తీసుకుందాం ఇప్పుడు. షేప్ బెల్ట్ మనం తీసుకున్నాం కదా, అవును మేడం. నేను చెప్పాను కదా నాకు జాయింట్ పడుతుందని, నాకు పడుతుంది అని చెప్పాను కదా. అవును మేడం. వీడియో అయితే మీకు కనిపిస్తుంది కదా క్లారిటీగా. కనిపిస్తుంది మేడం. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు నేనైతే ఇది కూడా సేమ్ విడదీయకుండా ఒకటి ఎలా వేసామో ఇంకోటి కూడా అలానే ఉండాలి. ఒకటి ఒకటి ఇప్పిన తర్వాత మళ్ళీ ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు ఉండకూడదు. ఒకటి ఎలా వేసామో రెండు విడదీయకుండా మీరు క్లాతులు మీరు ఎప్పుడైనా అతుకులు వేయాలనుకుంటే ఒకటి ఎలా వేసామో ఇంకోటి కూడా అలానే వేయాలి. ఇప్పుడు నేను ఒకటి ఇలా ఇటువైపున నేను క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ తల మీద కుట్టు ఉండాలండి, మళ్ళీ దానిపైన కుట్టు రావాలి. ఎందుకంటే మనకి తొందరగా ఊడిపోకుండా ఉండడానికి జాయింట్లు అనేది. ఇప్పుడు నేను ఒక దానికి ఇలా పట్టి దానికి నేను వేసుకున్నాను కదా, ఇంకో వైపున కూడా సేమ్ అదే విధంగా నేను వేసుకుంటున్నాను ఇలా. అటువైపు ఎలా వేసాను సేమ్ అదే ప్రాసెస్ లో ఇటువైపు కూడా క్లాత్ అనేది వేసుకోవాలి. మీరు నార్మల్ చిన్న కుట్టు పెట్టేసుకోండి, ఏమైనా అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి పెద్ద కుట్టు, హ్యాండ్స్ కి మాత్రమే యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఇక్కడ శారీస్ మనం ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ యాడ్ చేసుకుంటాం కదండి, క్లాత్ అనేది మనం దానికి యాడ్ చేస్తాం కదా, అప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఓకే మేడం. నేను అప్పుడు కట్ చేసుకోలేదు, మీరు కట్ చేసుకున్నారు కదండి సేప్ పట్టీలు. అవును మేడం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది విడదీయాలని చెప్పాను కండి. అవును మేడం. నేను ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉన్న వైపున కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా నేను ఇటువైపున కుట్టు ఒకేలాగా ఉంది, ఇటువైపున కుట్టు ఒకేలాగా ఉంది. అవును చూసారు మేడం. కదా, సీదా అన్నమాట ఇది మనకు కరెక్ట్.
ఇది రెండు లోపల ఉన్నాయి కదండి, ఇవి మనకి ఉల్టా అన్నమాట. ఓకే మేడం. టీ పార్టీలు ఎప్పుడైనా మనకు స్టిఫ్ ఉండటానికి మనం క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు మనం వేస్ట్ క్లాత్ ఉంటది కండి, దీనికి తోడు వేస్ట్ క్లాత్ తీసుకొని దీనికి యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏమైనా వేస్ట్ క్లాత్లు ఉంటే తీసుకోండి. దేనికి మేడం? సేఫ్ బెల్ట్ కి మనకి ఈ క్లాత్ సరిపోదండి. ఒకటే క్లాత్ ఉండొద్దు, డబల్ క్లాత్ ఉండాలి. ఎక్స్ట్రా మందంగా ఉండడానికి బెల్ట్ అనేది మనకు స్టిఫ్ ఉండడానికి క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి మనం. ఈ క్లాత్ ఉంది అండి ఇప్పుడు. అవును మేడం. మీ దగ్గర ఇదే క్లాత్ ఉంటే, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మీరు తీసుకోండి. లేదు మా దగ్గర క్లాత్ లేదంటే వేస్ట్ క్లాత్ ఉంటది కండి, మీరు వేస్ట్ క్లాత్ తీసుకొని సేమ్ ఇది ఎట్లా ఉందో అట్లా కొంచెం ఎక్స్ట్రాని కట్ చేసుకోండి. మళ్ళీ కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. మీరు అలా కట్ చేసుకోండి. దీనికంటే ఇప్పుడు మనం తీసుకున్న సేఫ్ బెల్ట్ కి ఇప్పుడు మేడం బయట వైపుకి ఇది కనిపించినట్టు చేసి లోపల వైపుకి వేరేది వేసుకోవచ్చుగా మేడం? ఏంటండి, అర్థం కాలేదు. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అంటే డబల్ ఫోల్డింగ్ ఉండాలన్నారు కదా మేడం. ఇప్పుడు బయట వైపుకి ఇది అంటే మనకి బ్లౌజ్ బయట అవునవును. వైపు లోపల వైపుకి వేరే డ్రెస్ వేసుకోవచ్చు వేరేది పెట్టుకున్నా ఇంకా బయట వైపుకి మన కరెక్ట్ క్లాత్ తీసుకోవాలి. లోపల వైపుకి ఏది వేసుకున్నా ఏం లేదు. ఇప్పుడు ఇది వన్ సైడ్ కే వస్తుందా మేడం? మీరు టూ సైడ్ కి వస్తుంది, టూ సైడ్ కి పై వైపున వస్తుంది. ఇది లోపల వైపు నేను వేరే క్లాత్ వేసుకుంటున్నాను వేరే అనమాట. క్లాత్ వేసుకోవచ్చుగా మేడం? వేరే క్లాత్ వేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఇంకేమైనా క్లాత్ లో ఇప్పుడు మీ దగ్గర ఈ ఎక్కువ ఉంది అనుకో క్లాత్, మీరు దీన్నే సేమ్ ఇంకో కట్ చేసుకోండి. ఇంకా 2 పీసెస్ కట్ చేసుకోండి దీన్నే. మీ దగ్గర క్లాత్ లేకపోతే వేస్ట్ క్లాత్ తీసుకోండి, ఉంటే ఇదే క్లాత్ పెట్టేసుకోండి అలాగా. లైనింగ్ బ్లౌజ్ కి అవసరం లేదు కదా మేడం, లైనింగ్ పైన క్లాత్ సరిపోతుంది కానీ మనకి స్టిఫ్ ఉండడానికి క్లాత్ అనేది ఇంకొక క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకోండి. తీసుకుంటే మనకి ఏంటంటే అది లైనింగ్ కాబట్టి పల్చగా అది మనది శారీలో బ్లౌజ్ కాబట్టి పల్చగా ఉంటది కాబట్టి స్టిఫ్నెస్ ఉండదు అనమాట. మీరు క్లాత్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రాగా తీసుకోండి, అది అట్లనే తీసేసుకొని మధ్యలో వేసుకోండి, జాయింట్ చేసుకోండి దాన్ని అనేది. ఓకే. ఇప్పుడు ఇదైతే ఎంత ఉందో దీనికంటే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. మనం కుట్టిన తర్వాత మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలానే పెట్టుకోండి, క్లాత్ తీసుకొని ఇలా ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మీకు ఇంకా ఈ 2 క్లాత్లకి ఇప్పుడు మనకి ఎక్కువ స్టిఫ్ ఉండదు కాబట్టి ఇంకో క్లాత్ తీసుకోండి. ఇలానే సేమ్ ఇంకో క్లాత్ కూడా తీసుకోండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కైనా అంతేనండి, మీరు క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి స్టిఫ్ ఉండడానికి. మీకు మొత్తం 3 పీసెస్, ఒక్కొక్క పార్ట్కి ఒక 3 పీసెస్ ఖచ్చితంగా ఉండాల్సిందే. లైనింగ్ బ్లౌజ్ కా మేడం? లైనింగ్ బ్లౌజ్ కైనా ఇప్పుడు ఈ బ్లౌజ్ కైనా మొత్తం 3 పీసెస్ ఉండాలి. ఒక్క పార్ట్ కి 3 పీసెస్ ఉండాలి. లైనింగ్ బ్లౌజ్ కి ఎలాగో లైనింగ్ ఒకటి బ్లౌజ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఎక్స్ట్రా వేసుకుంటే అయిపోతుంది దానికి. ఇప్పుడు ఇది సాదా కాబట్టి ఆల్మోస్ట్ 2 ఉంటాయి. ఇంకా ఇంకొకటి ఎక్స్ట్రా అనేది మనకి స్టిఫ్ ఉండడానికి ఒకటి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను అనమాట. మొత్తం టోటల్ మనకి లైనింగ్ అయినా సాదా అయినా మొత్తం 3 పీసెస్ ఉంటాయి. దీన్ని ఏమంటారు మేడం ఇప్పుడు ఇది మీరు కుట్టే పార్ట్ ని? షేప్ బెల్ట్ అంటారు. హ్యాండ్స్ తర్వాత మనం తీసుకోవాల్సింది షేప్ బెల్ట్ కుట్టుకొని పక్క పెట్టుకోవాలి. అది మీరు ఫోల్డింగ్ ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఇలా కట్ చేసుకోండి ఫోల్డింగ్ ఉన్న వైపున. ఇప్పుడు వేస్ట్ క్లాత్ తీసుకోండి. ఫస్ట్ వేస్ట్ క్లాత్ తీసుకోండి ఇక్కడ కింది వైపున. ఫస్ట్ మీరు లైనింగ్ బ్లౌజ్ కుట్టినా గానీ ఫస్ట్ మీరు వేస్ట్ క్లాత్ వేసుకోండి ఇలాగా, అర్థమైందా? తర్వాతకి మనం ఏదైతే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ తీసుకుందాం అనుకున్నాం కదా, ఈ క్లాత్ ఇలా వేసుకోండి, అర్థమైందా? దాని తర్వాత మనం సేఫ్ బెల్ట్ కోసం మనం కట్ చేసుకున్నాం పార్ట్, ఆ పార్ట్ అనేది మన పై వైపున తిరగాల ఉండాలి, కింది వైపున ఇలా మంచి మడతలో ఉండాలి. ఈ పై వైపున వచ్చేసరికి తిరగల ఉండాలి, ఈ పై వైపున తిరగల ఉండాలి. ఇలా 3 వేసుకోండి ఇలాగా, అర్థమైందా? ఫస్ట్ వేస్ట్ చేసుకోండి.
మనం సేమ్ కట్ చేసుకుంది ఇప్పుడు ఇది సేమ్ పార్ట్ కట్ చేసుకుంది ఇది వేసుకోండి. మేడం తిరగలు ఉన్నది ఉంటే మనకి పైకి కనిపించే తిరగలే కనిపిస్తుంది కదా మేడం. లేదు లేదు, దీన్ని మనం ఫోల్డ్ అనేది ఇలా ఇలా తిప్పుకుంటాం, మళ్ళీ ఇది అనేది ఇలా తిప్పుకుంటాం కాబట్టి ఈ ఓకే ఫోల్డింగ్ అనేది లోపలికి పోతుంది. పై ఓకే వైపున మేడం. మాత్రం తిరగలు ఉండాలి ఫస్ట్. ఓకే మేడం. ఇప్పుడు ఈ స్ట్రేట్ గా ఒక పాదం మందం మీరు ఇలా స్ట్రేట్ గా కుట్టుకోండి. ఇక్కడ నుండి ఈ చివరి వరకు స్ట్రేట్ గా కుట్టుకోండి పాదం మందం. ఇలానే ఉంచండి. మీరు క్లాత్ మళ్ళీ ఇక్కడ కట్ చేద్దాం. ఇక్కడ ఇట్లానే ఉంచండి. ఫస్ట్ మనం వేస్ట్ క్లాత్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ ఎలా వేసుకున్నామో ఈ పెద్దది మనం పెద్ద లెంత్ తీసుకున్నాం కదా షేప్ బెల్ట్ కు, ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులకు తీసుకున్నాం కదా. అవును మేడం. సేమ్ ఇదే విధంగా ఇటువైపున మనకి ఆపోజిట్లు సేమ్ ఉండాలి, ఈ ఆపోజిట్లు సేమ్ ఉండాలి. ఈతల మనకి ఈ ఆపోజిట్ అటువైపున ఆపోజిట్ సేమ్ ఉండాలి. ఇందాక మన హ్యాండ్స్ కి ఎలా వేసుకున్నామో అలాగా. ఓకే మేడం. ఇప్పుడు మీరు మేడం క్లాత్ ఇలా ఇప్పుడు వేసుకోండి. సెట్ బెల్ట్ ఉంది చూడండి మేడం, ఇది కటింగ్ అప్లోడ్ చేయలేం మేడం. అంటే విడివిడిగా అప్లోడ్ చేసే దాంట్లో ఈ కటింగ్ అనేది అప్లోడ్ చేయలేం మేడం. అవునండి, దాంట్లో అంటే 11 మినిట్స్ వీడియోనే అయింది మేడం. నెక్స్ట్ సేఫ్ బెల్ట్ మీరు చెప్పేవాళ్ళు మరి ఎందుకో కట్ అయిపోయింది అది. అది 11 మినిట్స్ వస్తుంది అని చెప్పేసి అన్నారు, వీడియో రావట్లేదు. అవును మేడం. గ్రూప్ లో పెడతా అని చెప్పేసి అన్నారు కండి, గ్రూప్ లో పెట్టారు అనుకుంటా. పెట్టారు మేడం, 11 మినిట్స్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఏమీ రాలేదు. చెప్తానండి. యూట్యూబ్ లో పెట్టింది కూడా అలానే వచ్చిందండి. అది యూట్యూబ్ లో చూడలేం మేడం కంప్లీట్ గా, బ్లౌజ్ కటింగ్ అక్కడ వరకే చూసాను నేను. సేఫ్ బెల్ట్ ఏమైనా సపరేట్ గా పెడతారేమో అనుకున్నా లేదండి, మేడం. యూట్యూబ్ లింక్స్ పెట్టాను కదా గ్రూప్ లో, చూసారా అవి? చూసా మేడం, నేను సేఫ్ బెల్ట్ చూడలే మేడం, కొంచెం వరకే చూసాను. ఎక్కడి వరకు అదే doubt- యూట్యూబ్ లింక్స్ లో కంప్లీట్ వచ్చింది, Complete. అందుకని యూట్యూబ్ లింక్స్ పెట్టిన. ఓకే మేడం, నేను కంప్లీట్ లో చూసుకుంటాను. ఒకసారి చూడండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు సేమ్ ఇదే ఎలా వేసుకున్నామో ఇది కూడా సేమ్, ఫస్ట్ వేస్ట్ క్లాత్ తర్వాతకి సేమ్ మనం సమానంగా ఎలా ఎలా తీసుకున్నామో అలాగా ఇలా. ఇప్పుడు ఇటువైపు ఈ చివరి వరకు ఇలా లెంత్ ఎక్కువ ఉన్నది తీసుకున్నాం కదా క్రాస్ గా, ఈ చివరకు కూడా అట్లానే తీసుకోవాలి. ఇటువైపున లెంత్ ఎక్కువ ఉండేలా తీసుకోవాలి. ఇటు ఎలా తీసుకున్నామో దీనికి ఆపోజిట్ కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. హ్యాండ్ కి అయితే ఎలా చేసుకున్నామో అలాగా. ఇప్పుడు ఈ రెండు చూసేసరికి ఈ రెండు పార్ట్స్ వచ్చేసరికి సేమ్ ఉంటాయి, ఈ యువతల పార్ట్స్ వచ్చేసరికి సేమ్ ఉంటాయి. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఇప్పుడు ఈ పార్ట్ అయితే ఎలా తీసుకున్నామో ఈ పార్ట్ కూడా అలానే తీసుకొని కట్ చేయకుండా మీరు ఇలానే కుట్టుకోండి. ఓకే మేడం. రెండును తిరగలు ఉండాలి మనకి, మంచి మల్ల కాదు, తిరగల ఉండాలి. ఇలా ఓపెన్ ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ ఈ పార్ట్ కూడా కట్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేయండి ఇలాగా. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు కుట్టు ఇటువైపు వేసుకోండి. క్లాత్ అనేది ఇలా ఇలా తిప్పుకోండి. ఇప్పుడు ఇలా ఉన్న క్లాత్ ఇలా ఉంది కదా, మీరు ఇట్లా తిప్పుకోండి. ఇలా తిప్పుకొని ఈ ఖర్చు క్లాత్ ఉంది కదా, ఇటువైపు మనం ఇటువైపు వేసుకుంటున్నాం కాబట్టి కుట్టు వైపుకి మీరు క్లాత్ ఇలా మర్చుకోండి. దీన్ని నెత్తి మీద ఇక్కడ కుట్టేయడానికి, ఇక్కడ కుట్టు కోసం మీరు ఇక్కడ కుట్టేసుకోండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే మనకి కరెక్ట్ ఉన్న వైపు కుట్టేయద్దు, మనకి లైనింగ్ ఇటువైపున కుట్టేసుకోవాలి. ఇటువైపున మన కరెక్ట్ ఉన్న క్లాత్ వైపున కుట్టేయద్దు సేఫ్ బెల్ట్ కి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ కుట్టేసుకోండి. అర్థమైందా అండి? అర్థమైంది. అర్థమైంది మేడం. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇది ఎలా అయితే మలుచుకున్నామో అదే విధంగా ఇది కూడా సేమ్. లోపల వైపుకి ఇది లోపలికి పోతుంది కాబట్టి లోపల వైపున కుట్టేసుకోండి. మీరు కరెక్ట్ వైపున కుట్టు వేసుకోవద్దండి. ఇలా వేసుకున్నాక కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా క్లాత్ ని ఇలా తిప్పండి. ఇప్పుడు క్లాత్ ని ఇలా మర్చండి ఇలాగా. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఎంత కావాలో అంత కట్ చేసేయమంటారా మేడం? ఇప్పుడు మనకి ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి మనకి దూరం కుట్టు పెట్టేసుకొని ఈ ఎడ్జ్ ఎమ్మటి ఈ క్లాత్ ఎడ్జ్ ఎమ్మటి మీరు వేసుకోండి.
వేసుకోండి, పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకోండి ఇక్కడికి. ఓకే. ఫస్ట్ కట్ చేయకండి, పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టిన తర్వాత ఆ వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఓకే. లూజ్ కుట్టు కుట్టేయమంటారా మేడం ఇక్కడైతే? లూజ్ కుట్టు. సేమ్ ఇదే విధంగా దీనికి కూడా ఫస్ట్ దీనికి ఎలా చేసామో దాని తర్వాతనే ఇది కూడా వచ్చిన తర్వాతనే వేరే స్టెప్ వేయాలి. ఇది మొత్తం ఈ సేపటి కంప్లీట్ చేసినాక మళ్ళీ ఇంకో సేపటి అలా తీసుకోవద్దు. ఫస్ట్ ఒక కుట్టు దీనికి వేసుకున్నాం కదా, దీని తర్వాతకి సేమ్ ఇదైతే క్లాత్ ఎట్లా పెట్టామో సేమ్ అదే విధంగా క్లాత్ అనేది దీనికి అలానే పెట్టాలి. మళ్ళీ తర్వాత దీనికి నెత్తి మీద కుట్టేసాం కదా, సేమ్ అదే విధంగా దీనికి కూడా అలానే వేయాలి. పొరపాటున మీరు ఇది ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పీసెస్ మళ్ళీ వేస్తే మీకు రాంగ్ వస్తుందండి, కరెక్ట్ రాదు. మీరు క్లాత్ ను ఎలా వేసుకున్నారో దీనికి సేమ్ దీనికి కూడా ఆపోజిట్ కూడా అలానే ఉండాలి. అర్థమైందా అండి? అర్థమైంది. ఇప్పుడు మనం వేసుకున్న కుట్టుకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, వేస్ట్ క్లాత్ ని, ఈ వేస్ట్ క్లాత్ అంతా దీనికి సమానంగా కట్ చేసుకోండి. ఇక్కడ అంతా చుట్టూరా కట్ చేసుకోండి. ఇది మీరు ఒకసారి ఇలా పెట్టుకోండి ఈ రెండిటిని. ఇది కదా మనకి కావాల్సింది మెయిన్. ఈ ఎత్తు ఉన్న వైపు, మన లెంత్ ఎక్కువ తీసుకున్న వైపు ఇది కదా షేప్ బెల్ట్. ఇలా చూసుకోండి, మీకు ఏమైనా కొంచెం అటు ఇటు ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే మీరు ఇప్పుడే కట్ చేసుకోండి. ఈ రెండిటిని ఇలా పెట్టుకొని మీకు ఇది కానీ ఎక్కువ కానీ ఇక్కడ ఎక్కువ కానీ తక్కువ వస్తే మీరు లైట్ గా ఇట్లా క్రాస్ దీంట్లో ఇట్లా కలిపేసుకోండి. రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి షేప్ బెల్ట్లు అన్నమాట. రెండు ఇలానే ఉండాలి, ఓపెన్ చేసేసరికి రెండు ఇట్లా ఉండాలి. ఇది ఒక వైపున వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. అర్థమైందా అండి? ఓకే Yes, మేడం. ఇప్పుడు మనకి రేపు చెప్తానండి ముందు పార్ట్కి